చాలా చిన్న వయసులో అసలు నన్ను ప్రభావితం చేసింది అన్యాయం, సమాజం పట్ల అన్యాయం, ఇవన్నీ నాకు అనుభవంలోకి వచ్చినవి. చాలా చాలా సందర్భాల్లో చెప్పాను. స్త్రీ తాలూకు భద్రత, ఆడపిల్లల భద్రత. పోలీస్ శాఖ వారికి పేరు పేరున మీరు ఇడిచండి, నలిగిపోతున్నా. మీరు తల్లుల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. చాలాసార్లు ఎందుకు కొడతాను షూటింగ్స్లో అంటే, నిజం కొడతాను, ఫిజికల్ కొడతాను. ఎందుకు కొడతానంటే, నేను తమ్ముడు షూటింగ్ చేసినప్పుడు ఇలా ఎవరైనా హీరోయిన్ ఎవరు పాపం రిఫ్రాఫ్ వచ్చి ఎదురుగా కూర్చొని ఇలా నేను చూస్తూ ఉన్నాను. పక్కకి షూటింగ్ చేయాలంటే వాడు ఇంట్లో వాడు ఏదో మాట్లాడతారు, లాగా కూడా కొట్టాను. అప్పుడు అందరూ చెట్టుకు పెట్టేసి కొట్టారు. ఎందుకు జరుగుద్ది ఇలాంటివి అంటే, ఎన్ని చట్టాలు ఉన్నా కానీ, ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా కానీ సమాజం మేలుకోకపోతే, ఇప్పుడు మనం చుట్టుపక్కల నేను ఆ పని చేయకుండా ఉంటే ఏం జరుగుద్ది అంటే, ప్రతి ఒక్కడికి నా పరిధిలో నా షూటింగ్ వచ్చే ప్రతి ఆడపిల్లకి అభద్రతా భావం గురవుతుంది. నేను సినిమాలో 20 మందిని కొట్టి రియల్ లైఫ్లో ఒకనే పక్కిళ్ళంటాను భయపెడితే ప్రయోజనం ఏంటి? ఆ దరిద్రపు హీరోగిరి దేనికని ఉంటుంది. ఆడబిడ్డ పుట్టిందంటే లక్ష్మి పుట్టింది అనుకోవాలి మనం, లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి, అలాంటి దుర్గాదేవిని కాపాడుకోవాలంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్లని సపోర్ట్ చేస్తామని మేనిఫెస్టోలో నేను పెట్టబోతున్నాను. మొన్న ఒక అమ్మాయి నన్ను తిట్టినా కానీ ఎందుకు భరిస్తానన్నమాట, ఒక మాట అనలే కాదు. మీరన్న ఒక నన్ను తిట్టిన మాటకి నేను అందరి మిగతా ఆడపడుచులందరి మీద గౌరవంతో నేను భరిస్తాను. నా సహనం నాది. అక్కడున్న ఆడపడుచులను చూసినా నా ఒకటే గుర్తొచ్చేది, ఆడపడుచు తాలూకు భద్రత, చిన్నారుల తాలూకు భద్రత. నేను అమ్మ, అక్క, వదిన, ఆడపడుచులు, పిన్నుల మధ్య పెరిగిన వాడిని. నాకు తెలుసు ఒక ఆడపడుచు కష్టాలు ఎంత ఉంటాయో నాకు బాగా తెలుసు, కన్నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసు, ఒక కుటుంబాన్ని ఒక తల్లి నడపడం ఎంత కష్టమో బాగా తెలిసిన వాడిని. నాకు నిజంగా నేను ఇంటిలోంచి బయటకు రాని మహిళని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే మీ ధైర్యమే సార్, మీ జనసేన. ఏంటి మా బావ చదువుకుని ఇంత అలా చేస్తున్నారు, అసలు ఏమైంది మా బావకి అని నేను చాలా రీసెర్చ్ చేశాను మీ మీద. లైక్ నాకు మీ బ్యాక్గ్రౌండ్లో కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏం తెలీదు, బట్ డెఫినెట్లీ ఒక అమ్మాయికి మీరు చాలా సపోర్టివ్గా ఉంటారు అనే నమ్మకం నాకు చాలా బాగా కలిగింది. కాపాడండి అన్న, మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుగా ఉన్నాడు, ప్లీజ్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న కాపాడండి. చూసాను సార్ ట్రాక్ చేసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని వానికి గుణపాఠం చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ గారు కూడా వచ్చి చూస్తాను సార్, అన్ని అరేంజ్ చేశారు నా కోసము. విశాఖపట్నంలో ఆ రోజున జనవాణి కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో నోవోటెల్ హోటల్లో మీరందరూ చూశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేస్తూ మనం గౌరవించాల్సిన నిజమైన వీర మహిళ ఆ రోజు మన గోవిందమ్మ. 3 సంవత్సరాల పసిబిడ్డతోటి విశాఖపట్నం బీచ్ రోడ్ పైన ఆమె నిలబడి పార్టీ కోసం, పార్టీ జెండా కోసం, పవన్ కళ్యాణ్ కోసం రాత్రంతా కూడా మా అన్నని మాత్రం అరెస్ట్ చేస్తే మేము ఊరుకోమని చెప్పి ఆ రోజు గోవిందమ్మ గారు వచ్చారు. మనందరం కూడా మనస్ఫూర్తిగా గోవిందమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆమెని ప్రారంభించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.